మూక పంచశతిలోని స్తుతి శతకంలో 41వ శ్లోకానికి ఈరోజు ప్రతిపదార్థం భావము చెప్పుకుంటున్నాం. నమస్తాన్నం రేభ్యః స్తనగరిమగర్వేణ గురునా దధానేభ్యశ్చూడాభరణమమృతస్యంది శిశిరం సదా వాస్తవ్యేభ్యః సవిధ భువి కంపాఖ్య సరితో యశో వ్యాపారేభ్యః సుకృత విభవేభ్యః పశుపతేః. ఇందులో అమ్మవారిని సర్వజన పోషణ భారం వహిస్తున్న అమ్మవారిగా చూస్తున్నారు ఆయన. ఆ అమ్మవారిని స్తన గరిమ గర్వేణ అని చెప్తున్నారు. ప్రతి పద అర్థం చెప్పుకుంటే గురుణ బరువైన, స్తన గరిమ గర్వేణ స్తనముల భారము యొక్క గర్వముతో. ఈ స్తన గరిమ గర్వేణ గురుణ అనేది ఇందులో కలుపుకుంటే బరువైన స్తన భారము యొక్క గర్వముతో అని. ఈ గర్వానికి కూడా అది ఆ హై లెవెల్ ఆఫ్ ప్రైడ్ అన్నమాట. చాలా ఎక్కువ గర్వం, అది చాలా ఎక్కువ బరువు. గురుణ స్తన గరిమ అని కూడా చెప్పుకోవచ్చు. గురుణా గర్వేణ రెండిటికి కూడా వర్తిస్తుంది. ఆ గర్వం ఎలాంటిదంటే చాలా హై లెవెల్ ఆఫ్ ప్రైడ్ అన్నమాట. అంటే అలాంటి పనిని ఇంకొక రెండో వాళ్ళు చేయగలిగిన వాళ్ళు లేరు. అటువంటి స్థితిలో ఉన్న ఆ అమ్మవారి అది ఆ గర్వం ఏమిటంటే ఏదో ఒక పని చేసి పొందే ఒక గర్వం లాంటిది కాదు. ఈ గర్వము చాలా మాతృత్వ గర్వం అన్నమాట. అటువంటి మాతృత్వం ఇంకెవరికీ లేదు. సాధారణంగా ఒక తల్లికి ఆ పురుటు తర్వాత పిల్లవాడిని చూసుకుని ఎంత ఒకలాంటి గర్వం పొందుతుందో, మాతృత్వపు గర్వం. అటువంటిది ప్రపంచానికి జగత్ పోషణని వహిస్తున్న ఆవిడకి ఇంకెంత అటువంటి ఆ విజయ గర్వం అన్నమాట. అటువంటి గర్వం అది అక్కడ అలా మనం అర్థం చేసుకోవాలి. నమ్రేభ్య ఆ భారంతో ఆవిడ వంగి ఉందిట. వంగిన అమృతస్యంది ఆ అమృతమును సవించు శిశిరం చల్లని, అది చూడాభరణం శిరోభూషణంగా అంటే తలలో ధరించిన. చూడాలంకృత అలాగే చూడాభరణం. చూడ అంటే జుట్టుకు పైన ఉండే ముడి, ఆ పైన ఉండే శిరోభూషణం అన్నమాట. శిరోభూషణాన్ని దధానేభ్య ధరించియున్న. తర్వాత కంపాఖ్య సరిత. కంప ఆఖ్య సరిత. కంప అంటే నది, ఆఖ్య అంటే పేరుగల, ఆ కంప అని పేరుగల నది యొక్క సవిధ భువి. సవిధ అంటే దగ్గర, సమీపమునందు, సదా ఎల్లప్పుడూ, వాస్తవ్యేభ్య అక్కడ నివసించుచున్నట్టి. తర్వాత యశో వ్యాపారేభ్య పశుపతే కీర్తి వ్యాపారములైన శివుని యొక్క కీర్తి వ్యాపారములైన సుకృత విభవేభ్య పుణ్య సంపదలైన. అంటే ఎవరు సుకృత విభవ? శివుడి యొక్క సుకృత విభవేభ్య ఆవిడే అమ్మవారే. ఆ పశుపతే సుకృత విభవేభ్య అంటే ఆ ఆయన పుణ్య సంపద అంతా ఒక పోగు చేస్తే దానికి రూపం వస్తే ఆవిడైంది. ఆవిడగా ఒక రూపం తీసుకున్న ఆయన పోగు, పుణ్యపు రాశి మూట ఆవిడనమాట. నమస్సు స్తాత్ అగుగాక, మా నమస్సు అగుగాక. అలాంటి ఒక రూపం ధరించిన నీకు మా నమస్సులు అని చెప్తున్నారు. ఆ రూపాన్ని ఆయన చూస్తున్నారు. అలా నమః స్తాత్
నమ్రేభ్య, నువ్వు వంగి ఉన్నావు, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. అన్నీ ఉన్న వాళ్ళు వినయంగా ఉంటారు ఎప్పుడైనా మనం చూస్తే. అలాగే నిండా మామిడి చెట్టును ఊహించుకోండి, దాని చెట్టు నిండా కాయలు ఉంటే ఎలా ఉంటుంది అది? భూమికి ఇలా వాలినట్టు ఉంటుంది అది, కాయల బరుగుతోటి ఇట్లా వంగి ఉన్నట్టు. అలాగా అన్ని గుణరాశి కదా ఆవిడ. అటువంటి గుణాలతోటి ఆవిడ వంగి ఉందిట. తర్వాత మాతృత్వ పోషణ వహించింది కాబట్టి ప్రపంచాన్ని, ఈ జగత్తు పోషణ భారం ఉంది కాబట్టి ఆవిడకి ఎప్పుడూ ఆవిడ ఫీడింగ్ మదరే కాబట్టి ఆవిడ స్తన భారంతోటి, అంటే సూర్య చంద్రుల్నే ఆవిడ స్తనాలుగా వహించింది కదా, అటువంటి ఆ స్తన భారంతోటి ఆవిడ వంగి ఉందిట. అంటే వినయము, చూడండి, గర్వం లేని వాళ్ళు, వినయ సంపదలైన సంపదతో ఉన్నవాళ్ళు, వినయ సంపన్నులైన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం గమనిస్తే వాళ్ళ ఆ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడా మనకి అటువంటి గర్వం కనపడదు. అటువంటి ఆ వినయ సంపద మూర్తీభవించిన అటువంటి ఆ వంగి ఉన్న ఆవిడకి అటువంటి వాళ్ళే ఉత్తములట. అటువంటి ఉత్తముల ముందర ఎవరు, ఇప్పుడు మనని బట్టే మనం ఎదురుకుండా మిర్రర్ ఇమేజే కదా. మనం ఎలా ఉంటే మన ఎదురుకుండా వాళ్ళు అలా ఉంటారు. మనం కాస్త తలకాయ లేపితే వాళ్ళు అంతకు 4 రెట్లు మాట్లాడతారు. మనం అలా స్థిమితంగా నిదానంగా ఉంటే ఎదుర్కొన్న వాళ్ళు కూడా అటువంటి వినమ్రాన్ని ప్రదర్శిస్తారు. అలా అలా ఉన్న అమ్మవారికి మనం తలకాయ ఎత్తుకుని చూసే అంత అర్హత మనకి లేదు కదా. ఆటోమేటిక్ గా తల వంగిపోతుంది. కాబట్టి అటువంటి ఉన్నతులు ఎవరైతే ఇలా గుణాలన్నీ మూర్తీభవించి ఉన్నవారో వాళ్ళు ఉన్నతులట. వాళ్ళు అలా వంగి ఉంటారట. నమ్రేభ్య, అలా వంగి ఉంటారట వాళ్ళు. అటువంటి వారి ముందు మిగిలిన వారందరూ కూడా వంగే ఉంటారట, అణిగి మణిగి ఉంటారట. అటువంటి ఆ అమ్మవారికి తన భార గర్వం ఉందిట. నాకే కదా ఇంత సంసారం ఉంది, ఇంత ప్రపంచం సంసారం నాకు ఉందని అటువంటి ఆ స్తన భార గర్వం ఉందిట. మరి ఉండకుండా ఎలా ఉంటుంది? లోకంలో జీవులందరికీ కూడా కడుపు నింపవలసిన బాధ్యత, భారం ఆవిడదే కదా. అటువంటి ఆ స్తనముల బరువు ఆవిడకి అది గర్వంట, అది గర్వహేతువు. నాకే కదా ఇటువంటి ఇంత సంసారం ఉంది అని. అటువంటి గర్వం గొప్పది. అటువంటి ఆ గర్వం కలిగిన ఆ అమ్మవారు స్తన భారంతో అలా వంగి ఉంది. ఇట్లా ఆ ఒక రకంగా శివుడి పట్ల ఆవిడ ఒక కృతజ్ఞతా భావంతో కూడా వంగి ఉందిట. నాకు ఇంత సంసారాన్ని ఇచ్చినది నువ్వే కదా అని ఆ కృతజ్ఞతా భారంతో కూడా ఆవిడ వంగి ఉన్నట్టు అనిపిస్తోందిట ఆయనకి. అలా ఆ మాతృత్వ ఆ గరిమని కలిగించు, ఆ ఆవిడకి ఆ ఇచ్చింది ఆయనే కదా. అటువంటి మరి ఆవిడ, ఆయన, వాళ్ళిద్దరూ ఆ ఇది భావన చేస్తేనే కదా ఈ సృష్టి మొత్తం మొదలైంది. కాబట్టి అటువంటి ఆ భావంతో ఆవిడ వంగి కృతజ్ఞతా భావంతో వంగినట్టుగా ఉందిట. అందులో ఒక గడుస్తనం కూడా కనబడుతుంది. అటువంటి గడుసుతనంతో, కృతజ్ఞతతో, వినయంతో ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి అందులో. అటువంటి అన్ని భావాలతోటి ఆవిడ వంగి ఉన్నదట. అటువంటి ఆ వంగి ఉన్న నమ్రేభ్య అమ్మవారికి మనం ఇంకా వంగి నమస్కరించాలి కదా. తర్వాత ఆవిడ తలలో కేశపాసం ఎలా ఉందిట, చీకటంతా ఇక్కడే ఉందేమో అన్నంత నల్లగా ఆవిడ కేశపాసం ఉందిట. ప్రపంచంలో ఉన్న చీకటి అంతా, నలుపంతా కూడా ఆవిడ కేశాల్లోనే ఉంది అనిపించేంత నల్లగా ఆ కేశపాసం ఉందిట. ఆ కేశపాసంలో చూడాభరణం
ఎలా ఉంది ఆ చూడాభరణం? శిశిరం అమృతస్యంది. ఆ అమృతాన్ని స్రవిస్తున్న, చల్లగా ఉన్న అమృతాన్ని స్రవిస్తున్న చంద్రుడు ఉన్నాడు, వెలుగునిస్తూ. అటువంటి చీకటిలాగా ఉన్న కేశపాశాన్ని, ఆ కేశపాశంలో ఉన్న తమో గుణాన్ని, అంటే చీకటిని, అంధకారాన్ని, ఆ భావనని కలిగిన చంద్రుడు ఆవిడ తలలో ఆభరణంగా ఉండి చల్లటి అమృతాన్ని అలా కిందకి అలా స్రవిస్తూ ఉన్నట్ట. అటువంటి సదా వాస్తవ్యేభ్య సవిధభి కంపాఖ్య సరితో. అబ్బా, ఈవిడింత అందంగా ఇలా ఉంది, ఒక తల్లిలాగా ఇలా పోషణాభారాన్ని వహించే ఆ తల్లిగా, తలలో అటువంటి కేశపాసంలో అమృతాన్ని స్రవిస్తున్న చంద్రుని కలిగి ఉంది. ఈవిడెక్కడుంది? సదా వాస్తవ్యేభ్య, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఎక్కడ? సవిధ భువి కంపాఖ్య సరితో. కంపా నది అనే ఒక నది ఒడ్డున, ఆ సమీపంలో ఆవిడక్కడే ఉంటుందిట. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? పశుపతేహే యశో వ్యాపారేభ్య సుకృత విభవేభ్య. ఆయనకి యశస్సుని కలిగిస్తూ ఉంటుందిట, కీర్తిని కలిగిస్తూ ఉంటుందిట ఆవిడ ఆయనకి. అంటే ఆయన చేసిన ఎన్నో సాధనా ఫలంగా, ఆయన ఆయన పుణ్య సంపద రూపంగా, మరి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అలా ఆ పుణ్య సంపదల వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళ కోసం ఎంతో తపస్సు చేసి తపఃఫలంగా వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు పొందారు కదా. అటువంటి ఆ తపఃఫలంగా పొందిన వాళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళని గురించిన ఒకళ్ళకి అంత విలువ తెలుసు. అటువంటి సుకృత విభవేభ్య పశుపతే, ఆయన యొక్క పుణ్య అంతా మూటగట్టితే, అంతే ఆ పుణ్యానికి గనక ఒక రూపం ఇస్తే, ఆ రూపము ఆ అమ్మవారిలాగా ఉంటుందిట. ఏ రూపంగా ఆవిడ కనపడుతోందో అదంతా కూడా పశుపతి యొక్క పుణ్య సాధన, పుణ్యాల పంటగా ఆ అమ్మవారి రూపంగా ఉంది. ఈ అమ్మవారు ఆయన పుణ్య సంపదనంతా అంత ఆర్జించి ఆవిడగా ఆయన పొందితే, ఆవిడ ఏం చేస్తోంది? యశో వ్యాపారేభ్య, ఆయన యొక్క ఏ రకంగా సాధన చేస్తే ఆయన ఈ ఇంత అద్భుతమైన ఫలాన్ని పొందాడు అనే ఒక విషయాన్ని, ఆయన కీర్తి దిగంతాల, అంటే అన్ని వైపులా వ్యాపించేటట్టుగా ఆవిడ చూస్తోంది. అంటే ఆవిడ అంత గొప్పగా ఉంది కాబట్టి ఆవిడ గురించి ఇన్ని గుణాలు మనం చెప్పుకుంటున్నాం. ఈ గుణాలన్నిటికీ కూడా, ఈ గుణాలన్నీ ఎలా వచ్చాయంటే ఆయన చేసిన ఒక ప్రార్థనా ఫలితంగా, ఆయన తపస్సు ఫలితంగా ఈ రూపం కట్టి ఉంది ఈవిడ. అంటే ఆయన ఎంత తపస్సు, ఆ సాధనా ఫలం ఏమిటి? ఎలా ఉంది? ఏం చేశాడు? అది తెలుసుకోవడానికి కూడా ప్రతి వాళ్ళు తపన పడాలి అనే ఆ భావాన్ని అందరికీ కలిగేటట్టుగా ఆయన యశస్సుని అలా 10 మందికి తెలియజేసేటట్టుగా చూడడం ఆవిడ వ్యాపారం. అంటే ఈ రోజుల్లో మన మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ ప్రతి వాళ్ళకి కూడా అవసరం కదా. ప్రతి పనికి కూడా మార్కెటింగ్ అవసరం. అలా అమ్మవారు ఆయనకి ఇచ్చారు. ఆయన ఈ మార్కెటింగ్ అంతా ఆయన గురించి అందరికీ తెలియడం కోసం, ఆయన ఆ పశుపతి యొక్క ఏ లక్షణాల వల్ల అమ్మవారిని పొందాడు ఆయన, ఏ సాధన ఫలంగా ఆయన పొందాడు అనే విషయాన్ని అందరికీ తెలియచెప్పడము ఆవిడ వ్యాపారం. అలాగా సుకృత విభవేభ్య ఆవిడైతే, ఆయన యశో వ్యాపారేభ్య ఆవిడ. వాళ్ళకిద్దరికీ ఆ ఆ రకమైన అవినాభావ సంబంధం. అలాగే మాతృత్వ పోషణ చిహ్నంగా ఆవిడ వంగి ఉంది అన్నప్పుడు, ఒక పిల్లలుగా ఆవిడ పట్ల కృతజ్ఞత ప్రదర్శించుకోవాల్సిన లక్షణం ఒక సాధకుడికి ఉంది కాబట్టి,
ఆయన అమ్మవారి యొక్క స్తనాలని అంత బాగా వర్ణన చేశారు. ఇది మనం ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నాం. తల్లి పట్ల పిల్లలకి ఆ పోషణ వహిస్తున్న తల్లి పట్ల కృతజ్ఞత. ఆవిడ జగత్ పోషణ భారాన్ని వహిస్తున్న తల్లి. ఈ రెండు అంత అవినాభావ సంబంధం. ఆ పోషణ అనేది ఎన్నో రకాలుగా పోషణ ఇది. పుట్టిన పిల్లవాడికి పుట్టంగానే పోషణ అనేది ఆ తల్లి పాలైతే, తర్వాత కొంతకాలానికి వేరే రకమైన ఆ తిండి ఇవ్వాలి. ఇంకా కొంచెం పెద్దయిన తర్వాత చదువు అనే జ్ఞానాన్ని, అది కూడా ఆహారమే. ఇటువంటివి అంటే మనకి ఉన్న పంచకోశమయ శరీర తత్వంలో అన్ని కోశాలకి పోషణ అందాలి. ఈ అన్నమయ కోశానికి కావాల్సింది ఈ రకమైన భోజనము, పానీయము, అన్నపానాదులైతే, ప్రాణమయ కోశానికి కావాల్సిందేమో మన మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ. మనోమయ కోశానికి కావాల్సిందేమిటి? మనస్సుకు కావలసిన సరైన ఒక గ్రాసం. ఏది మన మనసులోకి వేసుకుంటే అది గొప్పగా మనని నిలబెట్టగలదో అటువంటి విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం అనేది మనస్సుకు సంబంధించిన పోషణ అయితే, దానిపైన ఉన్న విజ్ఞానమయ కోశము, ఆ విజ్ఞానమయ కోశంలో ఎప్పడెప్పటి నుంచో ఉన్న తమో ముద్రాం, ఎన్నో చెడు భావాలు, జ్ఞాపకాలు అవే మనలో ఆ అనవసరమైన భావాలని నిలిపేవి. అటువంటి భావాల్ని పోగొట్టుకుని పూర్తిగా తీసేయగలిగింది ఆ విజ్ఞానమయ కోశానికి కావాల్సిన సరైన పోషణ. ఆ పోషణ కూడా సరిగ్గా జరిగినప్పుడు ఆనందమయ కోశానికి పూర్తిగా కనెక్షన్ అందిపోతుంది ఆ జీవికి. అప్పుడే ఆ అమ్మవారి రూప సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఈ పోషణ అంతా కూడా భారము, బాధ్యత ఆవిడదే. ఏ రకంగా మనము నిలబడాలి, ఈ సాధనలో మనం నిలవాలి. అంటే పిల్లలు తినకపోతే మనం చూడండి, అయ్యో తినలేదు వీడు, తినలేదు తినలేదని తల్లి చాలా అలంగా తిరిగిపోతుంది. అయ్యో వాళ్ళంతా భోజనం చేయలేదు వాడని. అలాగా చూసేది మామూలుగా ఈ మామూలుగా చేసే భోజనం అన్నమయ కోశానికి సంబంధించిన ఈ ఆ గ్రాసం కోసం చూస్తే పూర్తి అన్ని రకాల పోషణ బిడ్డకి చేరదు. ఆ తల్లి బాధ్యత ఏంటంటే అన్ని రకాల పోషణ భారం వహిస్తున్న తల్లి ఆవిడ. ఆ సాధన రూపంలో ఒక్కొక్కసారి మనం పిల్లల పట్ల కూడా మనం అలాగే ప్రవర్తిస్తాము. కొంచెము డిసిప్లిన్ చేయవలసి వస్తే కొంచెం శిక్షణ శిక్షిస్తున్నట్టుగా ఉంటూ శిక్షణ ఇస్తాం. ఈ పూట నీకు నేనేం పెట్టను చదువుకోకపోతే అంటాం. అంటే తల్లికి పెట్టకూడదని ఉంటుందా? చదువుకోవాలనే ఒక ఆ భావం వాడిలో కలగజేసేందుకు, కష్టపడాలనే భావం వాడిలో వచ్చేందుకు, నీకు ఇష్టమైనది నేను ఇవ్వనను, లేకపోతే నువ్వు చదువుకుంటే నీకు ఇష్టమైనది ఇస్తానను తల్లి చెప్పి ఇది ఒక శిక్షణ. అలాగే ఆవిడ ఇంత భారం వహిస్తున్నప్పుడు మనకి కూడా ఎన్నో రకాల ఆ భావాలు చేస్తున్న వాటిల్లో మనకి ఫెయిల్ అవ్వడం అనేది చాలా సహజం. ప్రతి వాళ్ళకి చేస్తున్న ప్రతి పనిలోనూ వెంటనే సక్సెస్ రాదు. రావాలని ప్రయత్నం చేస్తాం. ట్రై అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్. అంతే. ఎక్కడ వరకు మనకి అంతు పట్టాలి మనకి దానికోసం అని ప్రయత్నం చెయ్యాలి. అందిపుచ్చుకోవాలి. ఎంత అర్థమవుతుందో అంత అంత మట్టుకు. అలా ప్రయత్నంలో చేస్తూ 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 ఈ అమ్మవారి ఆ గుణగణాలని మనము అలా ప్రార్థన చేస్తూ స్తుతి, ఇది శతకమే స్తుతి. అలా ఈ గుణగణాలని అసలు భగవంతుడి గుణగణాలు ఒక సముద్రం అయితే, ఆ సముద్రం కన్నా ఎక్కువ ఆ భగవంతుడి గుణగణాలు. అటువంటి గుణగణాల్లో మనం చెప్పుకునే ఈ స్తోత్ర సాహిత్యం అంతా, స్తుతి సాహిత్యం అంతా కూడా ఒక్క బిందువు లాంటిది. ప్రపంచంలో ఉన్న ఈ స్తోత్ర సాహిత్యం అంతా కూడా ఒక బిందువు లాంటిది.
ఆ బిందువులో మనకొచ్చింది ఎంత. ఆ కాస్త స్థుతికే ఆ భగవంతుడు అంతా కరుణించి ఆ లక్షణాలన్నిటినీ మనకి ప్రసాదిస్తాడట. అటువంటి ఈ స్థుతిలో ఆ అమ్మవారి పట్ల మనం చేస్తున్నప్పుడు అంటే నమస్తాన్ నమ్రేభ్యః అలా వంగి ఉన్న ఆవిడకే మనం ఎంత వంగి ఉండాలి? ఎంత వినయం కావాలి? ఏదైనా మనం సాధించాలంటే మనకి ఆ దైవం పట్ల ఎంత కృతజ్ఞతా భావం ఉండాలి? ఇవన్నీ కూడా ఈయన ఈ శ్లోకంలో మనకి చెప్తూ అటువంటి ఆ ధ్యాన సంపత్తి నువ్వు పెంచుకుంటే నీ సుకృత విభవేభ్యః అంటే నీకు ఆ సుకృతాలు అటువంటి వైభవం కలిగిన ఆ సుకృతాలని ఆ పుణ్య సంపదలని నువ్వు పెంచుకోగలిగితే అలాగా నీకు కూడా అటువంటి యశస్సుని అమ్మవారు ప్రసాదిస్తుంది అనేది మనకి ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. నమస్తాన్నమ్రేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా దధానేభ్యః చూడాభరణమమృతస్యంది శిశిరం సదా వాస్తవ్యేభ్యః సవిధ భువి కంపాఖ్యసరితో యశో వ్యాపారేభ్యः సుకృత విభవేభ్యः పశుపతేః